యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ రీతిగా మనం కలుసుకోవడానికి ప్రభు చూపుతున్న పరమైన కృపను బట్టి మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరొకసారి చీకటి బ్రతుకులలో సిలువ కిరణాలు అనే ఈ యొక్క కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి వారం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అని మీరు ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి మేము మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈసారి మరలా ప్రభు మనతో ఏం మాట్లాడని ఉద్దేశించారు, ఆ మాటల కొరకు ఆశ కలిగిన మనసులతో మనం దేవుని యొక్క వాక్యం వైపు మళ్ళీ మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును, నీవు అనేక జనములకు అప్పిచ్చెదువు కాని అప్పు చేయవు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభు, దయగలిగిన తండ్రి, మీకు వందనాలు. మరొకసారి ఆశీర్వాదకరమైన నీ చేతులకు నైనా మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. గత సంవత్సరాలుగా నీ వాక్యం ద్వారా ప్రజలతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరొకసారి ఆశీర్వాదకరమైన నీ వాక్యం కొరకు నీ వైపు చూస్తూ ఉన్నాం. నీ వాక్యము శక్తి కలిగింది, నీ వాక్యము ప్రభావం కలిగింది, నీ వాక్యం మా జీవితాల్ని మార్చగలిగింది. అటువంటి శ్రేయస్కరమైన వాక్యం కొరకు మరొకసారి నీ యొద్దకు వస్తున్నాం. మీరే మాతో నాతో మాట్లాడమని, దీవించమని, ఆశీర్వదించమని, ఈ సందేశంలో మీరు మా కొరకు దాచి ఉంచిన అమూల్యమైన సత్యాలు వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యంలో ప్రభు మనతో ఏం మాట్లాడని ఉద్దేశిస్తున్నారో ఆ మాటను జాగ్రత్తగా ఒకసారి పరిశీలన చేస్తే, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించును, నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆశీర్వాదకరమైన మాట కొన్నిసార్లు మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆ ఆశ్చర్యపరిచేటువంటి మాటని కాస్త విశ్వాసపు నేత్రాలతో ఓసారి తొంగి చూడగలిగితే ఖచ్చితంగా అక్కడ దాచబడి ఉన్నటువంటి అమూల్యమైనటువంటి వాగ్దానాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం. జాగ్రత్తగా మాటను చూస్తే రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటల్ని ప్రభు ఇక్కడ మాట్లాడతారు. నెంబర్ 1, ఆయన మాట్లాడుతున్న మాటలో యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించును, ఇది మొదటి మాట. ఆ రెండవది, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, ఇది రెండవ మాట. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే మూడవ మాట మనం చూస్తే, నీవు అనేకులకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు అని అంటాడు. మామూలుగా ఈ మాట మన యొక్క జీవితాల్లో కాస్త ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. జీవితం అంతా సమస్యలు, బాధలు, మానసికమైనటువంటి ఒత్తిళ్లు, ఎప్పుడు నెల తిరిగి వచ్చేసరికి మరలా మొదటి వారంలోకి అడుగు పెట్టక ముందే మానసికంగా రకరకాలైనటువంటి తలంపులు, ఆలోచనలు, ఇది ఒక నెలకు ఒక సంవత్సరాలకు పరిమితం కాకుండా జీవితం అంతా కూడా ఆ వెతుకులాటతోనే మన జీవితాన్ని గడిపిస్తున్నాం. ప్రియ స్నేహితులారా, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఆయనకి మన జీవితాల పట్ల ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. చాలాసార్లు మన యొక్క మనుగడ కొనసాగించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఆ పనుని కొనసాగించలేక మానసికంగా నలిగిపోతూ ఉన్న పరిస్థితుల్లో నేను ఎలా ఒడ్డెక్కాలి, నేను ఎలా నా పరిస్థితులకి నేను న్యాయం చేయాలి అని దిక్కుతోచని స్థితిలో మానసికంగా అనేకసార్లు నలిగిపోతూ ఉంటాం. అయితే దేవునికి ఇక్కడ ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రణాళికని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేయగలిగితే, ప్రియ స్నేహితులారా, దేవుడు అంటాడు ఆయన నీ దేశం మీద తగిన కాలముందు ఆయన వర్షాన్ని కురిపిస్తానని ప్రమాణం చేస్తున్నాడు. దేవుడు మన జీవితంలో కార్యం జరిగించాలి అనంటే ఇక్కడ ఒక ఆర్డర్ ఉంది, ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుని యొక్క సహాయం మన బ్రతుకులో ప్రాప్తించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే ఇక్కడ జాగ్రత్తగా అక్కడ వ్రాయబడినటువంటి మాటని మనం స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, దాని కాలమందు అనే మాటని అక్కడ వాడతాడు. నీకు సహాయం దేవుడు ఎప్పుడు చేస్తాడు? దాని కాలమందు అంటే ఇక్కడ హీబ్రూ రూట్ వర్డ్ లో ఎట్ అనేటువంటి పదాన్ని వాడతాడు. ఎట్ అనేటువంటి పదానికి ఉన్నటువంటి ఆ భావాన్ని కాస్త మనం అర్థం చేసుకుంటే, ఆయన ఒకసారి సహాయం చేసి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ ఎట్ అనేటువంటి మాటకున్న భావం ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు, సరి అయిన సమయంలో సహాయం చేస్తాడు. ప్రియ స్నేహితులరా, అందుకే మన జీవితాలలో దాని కాలం ముందు దేవుని యొక్క ఆశీర్వాదకరమైన హస్తం నిన్ను ఆదరించే పరిస్థితుల్ని చాలాసార్లు మనం గమనించుంటాం. అందుకే ఈ రోజు ప్రభు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ జీవితాన్ని నేను గమనిస్తున్నాను, నీ పరిస్థితుల్ని నేను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాను. ఆ కఠినమైన పరిస్థితుల్లో కూడా నీ మనసులో ఆ యొక్క విశ్వాసాన్ని
పరిరక్షించుకుంటున్న కారణాన, నీవు విశ్వాసమందు నిలిచి ఉంటున్న కారణాన దేవుని మీద ఆధారపడేలా పదే పదే నీ మనసుని దేవుని యొక్క వాక్యముతో నింపుకుంటూ దేవుని యొక్క సన్నిధానంలో గురి చెదరని విశ్వాసాన్ని కలిగి ఉన్న ఆ కారణాన నీ దేశము మీద దాని కాలమందు ఆయన వర్షాన్ని కురిపిస్తాను అని ప్రమాణం చేస్తున్నాడు. తగిన సమయమందు దేవుడు నీకు సహాయం చేస్తాను అని అంటున్నాడు. అందుకే ఇక్కడ మాట్లాడినటువంటి మరొక మాటను మనం చూస్తే, ఆకాశమును తన మంచి ధననిధిని నేను తెరుస్తాను అని ప్రమాణం చేస్తున్నాడు. నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వాదకరంగా చేయడానికి ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచెదను అని ప్రభు ప్రమాణం చేస్తున్నాడు. ఇక్కడ ధననిధి అనేటువంటి మాటను మనం చూస్తే టోబ్ అనేటువంటి మాటను వాడతాడు. అంటే దాని యొక్క భావం ఏంటి అనంటే ప్రశస్తమైన, శ్రేష్టమైన, ఇంకా చెప్పాలంటే సూటబుల్, కరెక్ట్ గా నీకు ఏ సమయంలో ఏ సహాయం అవసరం అవుతుందో ఆ సమయంలో ఆ సహాయంతో దేవుడు నిన్ను దర్శిస్తానని ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే కొన్ని పరిస్థితులు, ఆ క్లిష్ట పరిస్థితుల్లో మన యొక్క మనసుని నీరుగారుస్తూ ఉండడం బహుశా సంభవిస్తూనే ఉంటుంది. కానీ ఆ యొక్క నీరు కార్చే పరిస్థితుల్లో కూడా నిలకడ కలిగిన విశ్వాసం నీలో నాలో ప్రభు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే మరొక మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన మా పరలోకపు తండ్రి ఆయన సంతోషిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మీరు బహుగా ఫలించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే యేసు క్రీస్తు తన నోటితో చెప్పినటువంటి మాట ఇది. మన బ్రతుకుల్లో విశ్వాసం కలిగి ఉన్నవారు ఎప్పుడు ఇతరుల ఎదుట చేతులు చాచేవారిగానో, ఓటమిలోనో, అసంతృప్తిలోనో, లేకపోతే నిరాశతోనో బ్రతకడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి యొక్క నామం మహిమపరచబడుతుంది అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే మన జీవితాల్లో ఆ సంతృప్తికరమైన ఆశీర్వాదం కలగాలి అనంటే దీనికి ఒక ఆశీర్వాదకరమైన మార్గం ఏంటి అనంటే, ఇక్కడే ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయము 1వ వచనంలోనే ఒక అద్భుతమైన సత్యాన్ని, మన యొక్క విజయ రహస్యాన్ని అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. నీవు నీ దేవుడైన మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తుడు. చాలాసార్లు మనం దేవుని సందులో వేదన పడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనుషుల దగ్గర, లేదా కొన్నిసార్లు ఒంటరిగా కూర్చొని నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా పరిస్థితులు ఎప్పుడు మారుతాయి, నా యొక్క స్థితిగతులు ఎప్పుడు మారుతాయి, ఎప్పుడు ఒకరి మీద ఆధారపడి బ్రతకడమేనా అని చాలాసార్లు మనం కుమిలిపోతూ ఉంటాం. ప్రియ స్నేహితులారా, అయితే నీ జీవిత ఆశీర్వాదానికి కావలసిన ఆ ముఖ్య సూత్రాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుని కాక. శ్రద్ధగా వింటున్నామా దేవుని మాటని? వినడం అంటే ఆ చెవికి పని చెప్పి విన్న తర్వాత మర్చిపోవడం కాదు ప్రియ స్నేహితులారా. అందుకే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, వినడం అంటే స్పందించడం, నీవు విన్న మాటకు తగినట్లుగా నీవు నడుచుకోవడం, నీవు నియంత్రించుకోవడం, దేవునికి అనుకూలంగా మలుచుకోవడం, దేవుని యొక్క వాక్యపు ఎల్లలకు లోబడి జీవించడానికి ఇష్టపడడం. ప్రియ స్నేహితులారా, అందుకే ఇక్కడ అంటాడు ఆ మాటని, ఒకవేళ నువ్వు అలా నడుచుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ నీవు అనుసరించి నడుచుకోగలిగితే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చిస్తానని ప్రమాణం చేస్తున్నాడు. మాట ఇచ్చిన దేవుడు ఆయన తప్పకుండా నిన్ను నన్ను ఆశీర్వదించగలిగిన వాడన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ యొక్క యోసేపు జీవితాన్ని ఒక ఉన్నతమైన సింహాసనం మీదకి తీసుకువెళ్లిన వాడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. గొర్రెలు కాచుకునేటువంటి దావీదుని ఒక ఉన్నతమైన సింహాసనం మీద రాజుగా చేసినటువంటి ఆ దేవుడే ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, అందుకే ఒక బానిసగా ఉన్నటువంటి దానియేలుని ఒక ఉన్నతమైనటువంటి ప్రధానమంత్రి స్థాయికి తీసుకువెళ్ళాడు అంటే అది ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానికి లోబడిన వారి బ్రతుకుల్లో దేవుడు ఎంత బాధ్యత కలిగి ఉంటాడో దానికి అది నిదర్శనం. ఆ దేవుడే ఈ రోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సంవత్సరాలు మనం గడిపేస్తాం వ్యర్థంగానే. చాలా సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ కూడా సరిగా స్పందించని కారణాన జీవితాల్లో అదే సమస్యలు, అదే ఓటమి, అదే కలవరము, ఆ యొక్క అవమానము, ఈ పరిస్థితులను ఏం మాత్రం మార్పు లేకుండా అదే కృంగిన స్థితిలో పదే పదే ఇంకా మళ్ళీ ఎక్కడి నుంచి సహాయం వస్తుందా అని వెతుకుతూనే ఉన్నాం. అందుకే దేవుని మాటను శ్రద్ధగా వినే ఆ పౌరుషం, ఆధ్యాత్మికమైన పౌరుషం మన బ్రతుకులో కలగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు మాత్రమే నిన్ను దీవించగలడు. దేవుడు మాత్రమే నీ పరిస్థితులు మార్చగలడు. ప్రియ స్నేహితులారా, ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు
గొప్పవాడాయను. ప్రియ స్నేహితులరా, దేవుని ఆశీర్వాదం కావాలండి మన బ్రతుకులకు. దేవుని సంరక్షణ కావాలి, దేవుని కాపుదల కావాలి, దేవుని యొక్క గైడెన్స్ కావాలి, దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ కావాలి. దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా మన జీవితాన్ని మనం పునర్నిర్మించుకోలేం. పరాయి దేశంలో ఉన్నటువంటి ఇస్సాకు తాను ఆ సంవత్సరం అందు 100 ఫలం పొందాడు. ఓ మాట జ్ఞాపకం చేయనా, ఇస్సాకు ఎంతగా ఫలించాడు అనంటే తాను ఎవరి దేశంలో అయితే నివాసం చేస్తున్నాడో వారికి అసూయ కలిగేంతగా ఆశీర్వదించబడ్డాడు. ఖచ్చితంగా ఆ 100 ఫలం మన బ్రతుకులో ఉండాలి. నేను సత్యం చెప్పను, ఎప్పుడు మనం ఫలభరితంగా ఉంటాం, ఎప్పుడు ఆశీర్వదించబడతాం? జీవితాన్ని సంవత్సరానికి ఒకసారి మనం పునర్ప్రారంభిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం నా జీవితంలో నేను మంచిగా ఉండాలి, నేను బాగుండాలి, గత సంవత్సరంలో జరిగినటువంటి పొరపాట్లు నా జీవితంలో జరగకూడదు అని అనుకుంటూ ఎప్పటికప్పుడు క్రొత్తగా మన జీవితాన్ని ప్రారంభిస్తూనే ఉంటాం. జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి ఆ యొక్క నెమ్మదిని మనం దూరం చేసుకుంటూనే ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వదించగలిగిన దేవుని చేతుల చాటున ఒదిగి ఉండగలిగే ఆ స్థిమితం నీకుందా? దేవుని వాగ్దానం మీద, వాక్యం మీద ఆధారపడగలిగే ఆ మనస్సు నీ జీవితంలో ఉందా? అందుకే జాగ్రత్తగా మనం చూస్తే ఎప్పుడు మనం ఆ 100 ఫలాన్ని మన బ్రతుకులో మనం చూడగలుగుతాం అంటే ఇక్కడ అమూల్యమైన మాటని మలాకి రాస్తాడు. ఆ మాటను జాగ్రత్తగా మనం చూస్తే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో, మీ పంటలను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాలమున ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం 100 ఫలించాలి అనంటే దేవుడు ఆ కాపుదల, ఆ భద్రత మనకి ఇవ్వాలి. అందుకే ప్రభు ప్రమాణం చేస్తూ మాట్లాడుతున్నమాట, మీ సమస్యలు పరిష్కరించబడాలంటే ఒక పని చేయాలి. ఏంటి అంటే మీ పంటలను తినివేయు పురుగులను నేను గద్దిస్తాను అని ప్రమాణం చేస్తున్నాడు. ఎస్, చాలాసార్లు మన యొక్క ఆనందాన్ని తినివేసేటువంటి పురుగులు మన జీవితంలో మనకి నిరాశను మిగిలిస్తూ ఉంటాయి. మన జీవితంలో అనేక సార్లు మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియ స్నేహితులారా, మన ఆరోగ్యాన్ని తినివేసే పురుగులు కొన్ని ఉంటాయి. వ్యసనాలు, అలవాట్లు జీవితాన్ని స్పాయిల్ చేసేసుకుంటూ ఉంటాం. అంతేకాక మన యొక్క కష్టార్జితాన్ని తినివేసే పురుగులు కూడా ఉంటాయి. కొన్నిసార్లు చెడు స్నేహితులు, చెడు వ్యసనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మానవుడు తన యొక్క మనస్సును నియంత్రించుకోనంత కాలం తన యొక్క జీవితంలో నిజమైన, విలువైన, ఆశీర్వాదకరమైన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, తాను కష్టపడి సంపాదించిన ఆ కష్టార్జితాన్ని, అన్నిటికంటే ముఖ్యమైన దేవుని ఆశీర్వాదాన్ని తాను కోల్పోతూనే ఉంటాడు. అందుకే మన జీవితంలో ఎక్కడ లోపం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నామో ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రభు అంటాడు, నీ జీవితంలో ఇప్పటికే నువ్వు చాలా అలసిపోయావు, నీవు 100 ఫలించాలి అని అనుకుంటే ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దానికి మూల సూత్రం ఏంటంటే నీ పంటలను తినివేసే ఆ పురుగులను నేను గద్దిస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని నీవు అమర్చుకున్నప్పుడు, సరిదిద్దుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కలుగుతున్న ఆ ఒడిదుడుకుల్ని సరిచేయగలుగుతాడు. అందుకే జాగ్రత్తగా ఒక మాటను మనం చూస్తే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 19వ వచనంలో, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవింతురు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవునికి మనకి మధ్య ఒక ఒడంబడిక కుదరాలి. దేవునికి మనకి మధ్య ఒక ఆశీర్వాదకరమైన బంధం కుదరాలి. మీరు సమ్మతించి అంటే ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యం ఒకటి బోధించింది, మనం మరోలా ప్రవర్తిస్తూ వచ్చాం. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడని తెలుసు, కానీ ఆ హెచ్చరికను ఖాతరు చేయకుండా మనసు కోరింది, కనులు కోరింది మన ఇష్టానుసారంగా చేసుకుంటూ వచ్చాం. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే పైకి మనం మంచివారిగానే కనబడుతున్న అంతరంగపు లోతుల్లో ఉన్న ఆ సుడిగుండాలు దేవునికి నీకు మాత్రమే తెలుసు కదూ. అందుకే మనం దేవుని ఎదుట మనం దేన్ని దాయలేకపోతున్నాం. కొన్నిసార్లు భయపడి దేవుని ముందుకు రాలేకపోతున్నాం. కొన్నిసార్లు కొన్నిటిని దాయడానికి దేవుని ఎదుటికి మనం రాలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవా ఇప్పటి వరకు జరిగినవన్నీ నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను, నేను హృదయపూర్తిగా ఇక్కడి నుంచి నీ వాక్యానుసారంగా జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను అని మనం సమ్మతించాలి. అక్కడ దొరుకుతుంది పరిష్కారం. అందుకే మనం సమ్మతించి దేవుని మాటను వినిన ఎడల, దేవుని మాటకు మనం లోబడిన ఎడల ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మన బ్రతుకులో ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని వినడంతో మాత్రం సరిపెట్టుకుంటే చాలదు. దేవుని వాక్యమును వినువారు దేవుని యొక్క దృష్టికి నీతిమంతులు కారు, కానీ దాని చొప్పున గైకొను వాడే దేవుని దృష్టికి నీతిమంతుడు. ప్రియ స్నేహితులారా, అందుకే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన ఇంకాస్త ఈ మాటకు పదును పెడుతూ యెషయా గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనంలో, మీరు సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు,
యెహోవా ఈలాగుననే సెలవిచ్చుచున్నాడు. యెషయా ఈ మాటను రాస్తూ మరలా ఇది తన సొంత మాట అనుకుంటారు అని మరి దేవుని యొక్క అభిప్రాయాన్ని సెలవిస్తూ యెహోవా ఈలాగుననే సెలవిచ్చుచూ ఉన్నాడు. ఎంత కాలం తిరగబడతామండి దేవునికి, దేవుని అభిప్రాయాలకి, దేవుని ఉద్దేశాలకి, దేవుని వాక్యానికి లేదా దేవుని హెచ్చరికలకు లొంగకుండా లోబడకుండా ఇంకా ఎంతకాలం మనం మన యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటూ ఇంకా తిరుగుతూ ఉంటాం. ఎదురాడుతున్న ప్రతిసారి దేవుడు నిన్ను క్షమించి నిన్ను మరల దగ్గరికి చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఆయన చేరువవుతున్న కొలది మనం దూరం అవుతూనే ఉన్నాం కదూ. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో, నీ దేవుడైన యెహోవా మార్గములో నిన్ను నడిపించుచూ ఉండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే బాధ కలుగు చేసుకుంటేవి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని వాక్యం ఎంత సున్నితంగా మన మనసుల్ని తాకుతుందో కదూ. ఆ మాట మన మనసును తాకిన వెంటనే యథార్థమైన మనస్సాక్షితో ఆ మాటనే గనక మనం వింటే ఖచ్చితంగా దేవునిని నొప్పించిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని ఎదుట హృదయం బద్దలయ్యేలా మనం ఏడవక మానం. ప్రియ స్నేహితులారా, అందుకే కఠినపరచబడిన మనస్సు దేవుని వాక్యం అనే సుత్తి చేత బద్దలు కొట్టబడుచు ఉన్నప్పుడు అది మనకు మేలే కలిగిస్తుంది, మనకు ఆశీర్వాదం కలిగిస్తుంది. అందుకే అంటాడు, ఆయన నిన్ను మార్గంలో నడిపించుచూ ఉండగా నీవు ఆ మార్గం నుంచి తప్పిపోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. చాలాసార్లు దేవుడు మనల్ని యొక్క పరిస్థితులు మార్చి ఆయన ఆశీర్వాదకరమైన పరిస్థితులకి నడిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మరొక మాటను చూద్దాం. అదే ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ప్రభు ఒక సూటిగా ఒక ప్రశ్న ఇర్మీయా ద్వారా మాట్లాడతాడు. ఆయన అంటూ, ఐగుప్తు మార్గములో అష్షూరు మార్గములో నీకేమి పని ఉన్నది అని ప్రశ్నిస్తాడు. అంటే దాని భావం ఏంటో తెలుసా? ఐగుప్తు మార్గములో అంటే అది బానిసత్వపు ఆ దినాల్ని జ్ఞాపకం చేస్తుంది. ఒకప్పుడు నీ జీవితంలో గడిపేవే, ఒకప్పుడు దేవునికి అయిష్టమైన పరిస్థితులు గడిపేవే, దేవునికి దూరంగా జీవించేవే, ఆ మునుపటి పరిస్థితులు మరల నీ హృదయంలో ఎందుకు జ్ఞాపకం వస్తున్నాయి? నీవు విడిచి వచ్చిన ప్రదేశాల్లో మరల ఎందుకు నువ్వు కనబడుతూ ఉన్నావు? ఒకప్పుడు ఇక నాకు దీనికి సంబంధం లేదు అనుకుంటూ కొన్ని పరిస్థితులు వదిలిపెట్టి వచ్చావు కదా, ఆ వదిలిపెట్టి వచ్చిన పరిస్థితుల వైపు మరల నీ మనసుని ఎందుకు సారిస్తూ ఉన్నావు? ఐగుప్తు మార్గంలో నీకేం పని? అష్షూరు మార్గంలో అంటే ఇది ఇశ్రాయేలు ప్రజల్ని చెరగొని పోయినటువంటి సందర్భం. అది దేవునికి లోబడని కారణాన శత్రువు చేత దాడి చేయబడి చెదర కొట్టబడిన పరిస్థితులే. ప్రియ స్నేహితులారా, అందుకే అష్షూరు అనేది మనకు పెను విపత్తుకు ఒక నమూనాగా ఉంది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. అందుకే దేవుని యొక్క మనస్సుని కష్టపెట్టిన ఆ మునుపటి ప్రవర్తన మళ్ళీ నీలో ఎందుకు రిపీట్ అవుతూ ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా, మనస్సాక్షి పూర్వకంగా ఒంటరిగా కూర్చొని మనల్ని మనం ఆలోచన చేసుకుంటే దేవుని ఎదుట మన మనస్సు ఒకవేళ ఒప్పింప చేయబడితే ఖచ్చితంగా గుండె తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రియ స్నేహితులారా, అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చూస్తే ఆ విడిచి వచ్చిన పరిస్థితులు మరలా నీ మీద ప్రభావం చూపించడానికి ఎందుకు అనుమతిస్తున్నావు? జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ మనష్య విషయంలో జరిగిన మేజర్ మిస్టేక్ ఏంటో తెలుసా? తాను చెరగొనిపోవడానికి, శత్రువుల చేతిలో తాను బందీ కావడానికి, తన సింహాసనాన్ని, తన ఉన్న స్థితిని, ఆ స్థాయిని వదిలిపెట్టి చెరసాలలోకి వెళ్ళడానికి, సమస్యలు తన పైన దాడి చేయడానికి గల ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ మాటను చూస్తే యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానమును పంపినను వారు విననొల్లకపోయిరి అనే మాటను చూస్తాం. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు మన క్షేమాన్ని కోరి మన యొక్క జీవితంలో ఆశీర్వాదాన్ని నింపాలనే ఆ ఉద్దేశంతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. కానీ చాలాసార్లు ఆ హెచ్చరిక విననొల్లని మనసుతో కఠినంగా మనం ఉండిపోతూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 16వ వచనంలో మరొక ఆశీర్వాదకరమైన హెచ్చరికని ఆయన చేస్తారు. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. మన మనస్సు మీద ఎప్పుడు ఒక కన్నేసి ఉంచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తనలు మన మనసులో ఏం దాచబడి ఉన్నాయి అన్న విషయాన్ని తేటతెల్లం చేస్తాయి. జాగ్రత్తగా ఈ మాటను చూస్తే మీ మనస్సు మాయలో చిక్కితే ఖచ్చితంగా మీరు త్రోవ విడిచేస్తారు. ఆశీర్వాదాన్ని కలిగించే దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఆయాసకరమైన మార్గంలోకి ప్రవేశించేస్తాం. అందుకే ఇక్కడ ఒకవేళ మన మనస్సులు దేవుని ఆరాధించడానికి బదులుగా వేరొక అంశాన్ని ఒకవేళ ఎక్కువగా కోరుకుంటూ ఉన్నట్లయితే, వాటిని వెంబడిస్తూ ఉన్నట్లయితే, ఇక్కడ ఇచ్చిన మరొక హెచ్చరిక ఏంటో తెలుసా? దాని తరువాత వచ్చినండి మనం గమనిస్తే, లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురవదు, భూమి పండదు. ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకు ఇటువంటి పెను మార్పులు కలిగాయి? ఉన్నట్టుండి ఎందుకు నేను మరలా దిగజారిపోయాను?
ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చితికిపోయాయి, ఉన్నటువంటి ఆరోగ్యం క్షీణించిపోయింది. సడన్ గా ఏంటి చేంజెస్ అని కొన్నిసార్లు మానసికంగా మనం నలిగిపోతాం. దానికి ఒక్కసారి మన యొక్క అంతరాత్మని పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. మీ హృదయం ఏదైనా ఒక మాయలో చిక్కి ఉంటే ఖచ్చితంగా అది త్రోవ విడిచిపెట్టేస్తుంది. అలా త్రోవ విడిచిపెడితే దేవుని ఆరాధించవలసిన మనసు మరేదో అంశాన్ని ఆరాధించే ప్రమాదం ఉంది. అలా జరిగితే ఆయన మన ఎడల కోపపడి, చూసారా ఆ మాట బేర్ చేయడం కూడా చాలా కష్టం. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే ఆయన కోపపడతాడో మన జీవితాల్లో ఆశీర్వాదానికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. అందుకే దేవుని ఎదుట మనం పశ్చాత్తాపడాలి, దేవుని ఎదుట మన హృదయాన్ని తెరవాలి, మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం చూస్తే చాలా సార్లు సరిచేసుకోవాల్సిన విషయాన్ని సరిచేసుకోకుండా మనం మిగతా ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాం. అందుకే మన జీవితం అంతా ఎంత శ్రమ పడుతున్నా, ఎంత కష్టపడుతున్నా జీవితం అంతా కూడా అసంతృప్తిగానే మిగిలిపోతూ ఉంటుంది. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాల్ని జాగ్రత్తగా మనం చదువుకున్నట్లయితే, కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మన జీవితంలో కలిగే ప్రతి పెనుమార్పులకు మన ప్రవర్తన చాలా మూలం. అందుకే నేను పదే 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 దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటప్పుడు పరిశుద్ధత, పవిత్రత, యథార్థత అనే మాటల్ని మాటి మాటికి చెప్తూ ఉండడానికి గల కారణం దేవుడు మన ప్రవర్తన చూస్తాడు. అందుకే జాగ్రత్తగా మనం చూస్తే మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి అంటూ, మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునినను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్లు ఉంటూ ఉంది. కష్టపడుతున్నాం కదూ, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా రెక్కలు ముక్కలు చేసుకుంటూ మనసుకి స్థిమితం లేకుండా, నెమ్మది లేకుండా, శరీరానికి రెస్ట్ లేదు, మనసుకి రెస్ట్ లేదు, నీ కుటుంబంలో కూడా ప్రశాంతత లేదు. అయినా సరే ఏమన్నా సంతృప్తి కలుగుతుందా అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే అసంతృప్తి, అసంతృప్తి, అసంతృప్తి. మీరు విస్తారముగా విత్తుతున్నారు, కోసేసరికి కొద్ది పంటనే కోస్తున్నారు. మీరు ఆకలికి భోంచేస్తున్నారు, కానీ మీ ఆకలి తీరడం లేదు. కష్టపడి సంపాదిస్తున్నారు, కానీ సంపాదించిందంతా చిరిగిపోయిన సంచిలో వేసినట్లు వెళ్ళిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మన జీవితాల్లో ఎక్కడ ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో దాన్ని యథార్థమైన మనసుతో మనం పరిశీలించాలి, దేవుని వైపు తిరగాలి. మన మనసులు దేవుని మీద ఏకాగ్రత కలిగి ఉన్నంత వరకు ఎంతగా ఆశీర్వదించబడ్డాయో, దేవుని మీద ఏకాగ్రత తొలగిన కారణాన ఎక్కడ మనం ఆ యొక్క ఆశీర్వాదానికి దూరం అయ్యామో దానిని పసిగట్టాలి. ఇందాక మనం చూసినట్లుగా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో వాడిన ఆ మాటని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మీరు సమ్మతించాలి, దేవా నాది పొరపాటు అయిపోయింది, నా జీవితంలో ఉన్నటువంటి ఆ లోపం ఒకవేళ నేను మనుషుల ముందు నేను ఒప్పుకోవడానికి నా అహం అడ్డొస్తుంది. అఫ్ కోర్స్ నా యథార్థ స్థితి తెలిస్తే మనుషులు నన్ను చులకనగా చూస్తారు, అఫ్ కోర్స్. కానీ దేవుని ఎదుట ఆ మనసంతా తెరచి ఉన్న విషయాన్ని, మన బలాన్ని, మన బలహీనతను యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అప్పుడే నా సమస్యలు పరిష్కరించబడతాయన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాడిన ఆ మాటను చూస్తే అబా సామా అనే పదం వాడతాడు. అంటే దీని భావాన్ని మనం జాగ్రత్తగా చూస్తే చంచలత్వము లేని యథార్థమైన ప్రవర్తనతో ఆయనని అనుసరించుట. రెండవ మాటను మనం ఇక్కడ చూస్తే ఎరెస్టబ్ అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడతాడు. అంటే దాని యొక్క భావాన్ని భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు అంటే సమృద్ధికరమైన, సంతృప్తికరమైన ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తారు. ఏ సమయానికి ఏది కావాలో దాన్ని దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తానని ప్రమాణం చేస్తూ ఉన్నాడు. అందుకే మనం సమ్మతించి దేవుని వైపు మనం మళ్లించబడాలి. ఈ మాటను మనం చూస్తే యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనంలో ఒక అద్భుతమైన మాటని ప్రభు మాట్లాడతాడు. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అనే మాటని ఇక్కడ ప్రభు వాడతాడు. నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అంటే కుడి చేతిని పట్టుకొనుట అనే మాటకి హజాక్ అనేటువంటి పదాన్ని వాడతాడు. హజాక్ అనేటువంటి పదానికి ఉన్న మీనింగ్ ఏంటంటే నిన్ను భద్రపరుచుట, సంరక్షించుట. అందుకే నీకు సహాయము చేయుదనని చెప్పుచు, ఇది ఏదో ఒక్క సమయానికి పరిమితమైనది కాదు, నీ జీవితకాల భద్రతకు ఈ మాట సాదృశ్యంగా ఉంది అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. హజాక్ అంటే నిన్ను సంరక్షించడానికి, నిన్ను భద్రపరచడానికి నేను నా కుడి చేతిని చాచి నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. కొన్నిసార్లు పట్టు తప్పిపోతున్న నీ విశ్వాసాన్ని మరలా పునర్ప్రతిష్ఠించడానికి
ప్రభు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం గమనించగలిగితే ఆ కృప కలిగిన దేవుని మాట నీ మనసులో విశ్వాసాన్ని కలిగించాలి. అందుకే మనం మూలవాక్యాన్ని మరొకసారి మనం చూసుకున్నట్లయితే, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేకులకు అప్పిచ్చేదవు కాని అప్పు చేయవు. దేవునికి లోబడి చూడండి, దేవుని ఆశ్రయించి చూడండి, దేవుని మాటకు ముఖ్యత్వాన్ని ఇచ్చి చూడండి, దేవునికి అయిష్టమైనది మీ జీవితంలో నుంచి తొలగించుకొని చూడండి, దేవుని వాక్యపు ఎల్లలకు లోబడి మీరు బ్రతకడానికి మీరు ఇష్టపడండి, ప్రయత్నించండి. మీరు అనేకులకు అప్పిచ్చువారిగా ఉంటారు కానీ అప్పు చేసేవారిగా ఉండరు. ఇతరుల యొక్క విశ్వాసాన్ని పురుగొల్పేవారిగా ఉంటారు కానీ ఇతరుల ఎదుట అమాదిరిగా ప్రవర్తించరు. నీ జీవితంలో ఉన్న ఇన్ని సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారం, మీరు సమ్మతించి దేవుని యొక్క వాక్యం మీద మీరు ఆధారపడగలిగితే, ఆయన వాక్యాన్ని విశ్వసించగలిగినట్లయితే, కనికరం కలిగిన దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా నేను మార్చగలుగుతాను అని. సమ్మతించడానికి సంసిద్ధంగా ఉన్నావా? దేవుని వాక్యానికి లోబడడానికి ఇష్టపడుతున్నావా? ఇప్పటి వరకు ఎన్నో సార్లు దేవుని యొక్క చేతుల నుంచి జారిపోయాం, ఎన్నో సార్లు గురి తప్పి ప్రయాణం చేశాం, గమ్యం తిరగకుండా ఆ వెనక్కి గోడకు కొట్టిన బంతిలా చేస్తున్న ప్రయత్నాలన్నీ వదిలిపెట్టి మరలా వెనక్కి వచ్చేసాం. కానీ దేవుడు మరలా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా పునరుప్రారంభించాలని ఆశపడుతున్నాడు. ఇక నా జీవితం ఓడిబారిపోయింది అనుకున్న దశలో మరలా చిగురు పుట్టించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే మళ్ళీ దేవుని వైపు చూస్తే ఆ మనోనేత్రాలు నీలో కలిగినట్లయితే నువ్వు నాతో కూడా కలిసి ఏకీవించి ప్రార్థించు, దేవుని వేడుకుందాం. కనికరం కలిగిన దేవుడు మీ ప్రతి మనవిని అంగీకరించునుగాక, నీ అంతరంగంలో ఉన్న వేదనకు పరిష్కారాన్ని దేవుడు కలిగించునుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహిమ కలిగిన మా కన్న తండ్రి, మరొకసారి నమ్మకమైన మీ చేతులకు నైనా వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను అప్పగిస్తున్నాం. ఆదరించగలిగిన దేవుడవు, ఆశీర్వాదాన్ని కుమ్మరించగలిగిన వాడవు, జీవితాన్ని మార్చగలిగిన వాడవు. నీ బలిష్టమైన చేతులకు మరలా బిడ్డలు అప్పగిస్తూ ఉంటుండగా ఎందరైతే మరలా గురి కలిగి నిన్ను వెంబడించడానికి ఇష్టపడుతున్నారో దేవాతని నాయన, ఏ మాయలో చిక్కకుండా ఇక నుండి నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారో, మరలా వారి హృదయాన్ని మీ చేతులకు ప్రతిష్ఠిస్తున్నారో, అటు వారిని దయతో మీరు జ్ఞాపకం చేసుకుని నీ కృపకు పాత్రలుగా మలచమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. పాస్టర్ బివి కుమార్, T5, శ్రీ విద్యా టవర్స్, రామచంద్ర నగర్, 5 నంబర్ బస్ రోడ్, పాలిటెక్నిక్ కాలేజ్ ప్రక్క రోడ్, విజయవాడ 8. మా ఫోన్ నంబర్స్ 9949396760. మరొక నంబర్ 9347158761.